ఈరోజు అనేక మందికి ఉన్న ఒక తలంపు, నీతిగా పరిశుద్ధంగా జీవించడం వలన ఏం వస్తుంది? న్యాయంగా సంపాదిస్తే ఎప్పుడు సొంత ఇల్లు, సొంత కారు కొనగలము? తప్పడడుగులు వేయవలసిందే అనే ఆలోచన విధానము అనేక మంది కలిగి ఉన్నారు. చాలామందికి పాపం వలన వచ్చే జీతం లాభము, లేదా ప్రమోషన్, లేదా గృహము. పాపం చేసేవాడు శిక్ష గురించి ఆలోచించడు. ఆ తర్వాత ఏం జరగబోతోందని తలంచడు. పాపం చేసేవాడు ఎంతసేపు ఆ పాపాన్ని చేయడానికి, అందులో ఉన్న అల్పకాల సంతోషం కోసమే పరుగులు తీస్తాడు. కానీ ఆ పాపం వెనుక ఎంత భయంకరమైన శాపం దాగి ఉందో తెలుసుకోడు. ఆలోచన కూడా రానివ్వడు. చాలామంది దృష్టిలో పాపం వలన వచ్చే జీతము సంతోషము, స్నేహం, మోహము, అల్పకాల పాపభోగము, వస్తువాహనాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు. కానీ దాని వెనుక ఉన్న నాశనాన్ని గుర్తించలేకపోతున్నారు. పాపం చేసే ప్రతి వ్యక్తి చుట్టూ తనకు తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంటుంది. అతని చుట్టూ మరణం సంచరిస్తూ ఉంటుంది. సరైన సమయం కోసం ఎదురు చూసి కాటు వేస్తుంది. ఆ పాపంలోనే మరణిస్తే అది నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన నీవు గృహాన్ని కొనుక్కున్నా, జీతం పెరిగినా దాని వెనుక శాపం, మరణం దాగి ఉందనే సత్యము మర్చిపోవద్దు. మనుషులు పాపం వలన ప్రయోజనాలు పొందుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. రోమీలకు రాసిన పత్రిక 6:23. సంసోను లాంటి వాడే పాపానికి చోటు ఇచ్చి ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయి కళ్ళు పోగొట్టుకొని ఆఖరికి వారి మధ్యనే సమాధయ్యాడు. ఈ సత్యాన్ని గ్రహించిన నీవు కనీసం ఈ రోజు నుండైనా పాపం చేయడానికి పరుగులు తీయకుండా, పాపిష్టి సంపాదనకు తావివ్వకుండా, ప్రభు వాక్యానుసారముగా యథార్థముగా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. పాపం చేయడానికి పరుగులు తీస్తున్నావా? మీ వెనుక రోగము, ప్రమాదము, కష్టము, నష్టము, మరణము దాగి ఉన్నాయనే సత్యము మర్చిపోవద్దు. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సామెతలు 16:8. సంపాదనలో మోసం. గెహాజీ కుష్ఠరోగం. 2 రాజులు 5:20-27. యవ్వనంలో వ్యామోహం. సంసోను పతనం. న్యాయాధిపతుల గ్రంథము 14:1, 15:1, 16:1. పరిచర్యలో కామం. ఏలీ కుమారులు నాశనం. 1 సమూయేలు 4:11. ఉద్యోగంలో మోసము. జక్కయ్య ఛీ అనిపించుకోవడం. లూకా 19:1-9. కుటుంబంలో వ్యభిచారము. దావీదు మరణం. 2 సమూయేలు గ్రంథము 12:16-19. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.